ప్రణవవాహిని యూట్యూబ్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య ముఖ్య మహాసంస్థాన శ్రీమదుత్తరాదిమఠాధీశ్వర శ్రీ శ్రీ సత్యప్రమోద తీర్థ కరకమల సంజాత దత్తముద్రా మంత్రాక్షర ప్రదానేన సద్భక్తోద్ధారక అతయేవ అభినవ టీకాకత్పాద రఘుత్తమ తీర్థ రాఘవేంద్ర స్వామి సత్యధర్మ తీర్థాది పదాంకిత శ్రీ 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 సత్యాత్మతీర్థ స్వామి రాజ మహాప్రభో బహుబల. శ్రీ గురుభ్యో నమః. ఉత్తరాది మఠం ఇది కేవలం ఒక మఠం మాత్రమే కాదు. శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్యులు శతాబ్దాలుగా యథాతథంగా పరిరక్షిస్తూ ధర్మ జ్యోతిని వెలిగిస్తున్న మహాపీఠం. ఆ పీఠాన్ని ఈరోజు మహిమాన్వితంగా ప్రకాశింపచేస్తున్న పరమ పూజ్య శ్రీ 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 సత్యాత్మ తీర్థ శ్రీపాదంగళ వారికి అనంత కోటి సాష్టాంగ ప్రణామాలు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించే సాక్షాత్తు దైవ స్వరూపం స్వామీజీ. పరమ పూజ్య శ్రీ 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 సత్యాత్మ తీర్థ శ్రీపాదంగళ వారి దివ్యమైన విషయాల గురించి తెలుసుకోవడం అంటే ఒక మహాయజ్ఞంలో పాల్గొన్న దానికంటే అధికమైన పుణ్యం. శ్రీ స్వాముల వారు 1973 మార్చ్ 8న ముంబైలో జన్మించారు. మాత శ్రీమతి రుక్మాబాయి అమ్మగారు, తండ్రి గారు సుధా విశారద పండితులు శ్రీ రంగాచార్య గుట్టల్ గారు. స్వాముల వారి పూర్వాశ్రమ పేరు శ్రీ సర్వజ్ఞాచార్య. చిన్నతనం నుండే అసాధారణ దైవభక్తి, జ్ఞాపక శక్తి, వేద శాస్త్రాలపై అపరిమితమైన పట్టు, ఏక సంతగ్రాహులు, ఏకపాటి, ఒక్కసారి చదివినా విన్న వెంటనే అప్పచెప్పేవారు. తమిళనాడులోని తిరుక్కొయిలూరు అనేది ఉత్తరాది మఠ చరిత్రలో గొప్పనైన అత్యంత ప్రసిద్ధమైన శ్రీ రఘోత్తమ తీర్థ స్వామీజీ మూల బృందావనం ఉన్న పరమ పవిత్ర క్షేత్రం. ఆ క్షేత్రంలో 1996 ఏప్రిల్ 24న చారిత్రాత్మక ఘట్టం జరిగింది. అప్పటి పీఠాధిపతులు శ్రీ 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 సత్య ప్రమోద తీర్థ స్వాముల వారు శ్రీ సర్వజ్ఞాచార్యులలోని అపారమైన దైవ శక్తిని, దైవ భక్తిని, అపరిమితమైన జ్ఞానాన్ని ముందే గ్రహించి రఘోత్తమ తీర్థుల బృందావన సన్నిధిలో సర్వజ్ఞాచార్యుల వారికి సన్యాస దీక్షను ప్రసాదించి శ్రీ సత్యాత్మ తీర్థ అని నామకరణం చేశారు. ఉత్తరాది మఠ 100 సంవత్సరాల చరిత్రలో మధ్వాచార్యుల తర్వాత నేరుగా బ్రహ్మచర్యం నుండి సన్యాస దీక్ష తీసుకున్న ఏకైక గురువు శ్రీ రఘోత్తమ తీర్థులు మాత్రమే. మళ్ళీ అంతటి ఘనత సాధించిన 2వ గురువుగారు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ. అందుకే స్వాముల వారిని అభినవ రఘోత్తమ తీర్థులు అని పిలుచుకుంటారు. స్వాముల వారికి సంస్కృతం, కన్నడ, మరాఠీ, తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో అద్భుతమైన పట్టుంది. స్వాముల వారి ప్రవచనం వినడం అంటే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక లోకంలోకి ప్రవేశించడమే. స్వాముల వారు చెప్పే ప్రతి మాట ఒక జ్ఞానగంగ, మనల్ని సన్మార్గంలో నడిపించే ఒక దిక్సూచి. స్వాముల వారి స్వరంలోని గంభీరత ప్రసంగం వినేవాళ్ల మనసులోని ఆందోళనను దూరం చేసి ప్రశాంతతను చేకూరుస్తాయి. వేద శాస్త్రాల్లోని సారాన్ని పండితులకే కాదు, పామరులకు, చిన్నపిల్లలకు సైతం అర్థమయ్యేలా నిత్య జీవితానికి అన్వయించి చెప్పడం ప్రత్యేకత. సంస్కృతంలోని రామాయణ, మహాభారత, భాగవత పురాణాల్లోని శ్లోకాలను అలవోకగా పఠిస్తూ వాటిలో దాగిన నిగూఢ అర్థాన్ని తేలికైన మాటల్లో వివరిస్తూ ఉంటే ఎంతటి నాస్తికుడైనా సరే స్వాముల వారికి, వారి జ్ఞానానికి దాసోహం అనాల్సిందే. భజే పర కామిత ఫలద శ్రీరామ హరే రామ రామ ఎందు నేమది భజే పర కామిత ఫలద శ్రీరామ హరే ప్రేమది భకుతర పాలిప శ్రీవర ప్రేమది భకుతర
कृष्ण हरे जय जय राम हरे जय जय कृष्ण हरे राम राम हरे जय जय कृष्ण हरे जय जय राम हरे जय जय कृष्ण हरे राम राम हरे जय శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదంగళ వారు స్వయంగా వేదాలు, ఉపనిషత్తులు, శ్రీమద్భాగవతం, శ్రీమద్భగవద్గీత, శ్రీమధ్వాచార్యుల సిద్ధాంత గ్రంథాలను విద్యార్థులకు బోధిస్తూ వారి సందేహాలను నివృత్తి చేస్తూ సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. స్వాముల వారు జగద్గురువులు, కరుణామయ కారుణ్యమూర్తులు. పరమ పూజ్య శ్రీ శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదంగళ వారు నిత్యానుష్ఠానాలు ప్రతి భక్తునికి ఆదర్శప్రాయమైనవి. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలోనే మేల్కొని స్నానాది నిత్య కర్మలను పూర్తి చేసి అత్యంత నియమనిష్టలతో భగవదారాధనను నిర్వహిస్తారు. శ్రీమఠంలో ఆరాధ్యమూర్తులుగా వెలిసిన సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మదేవుని కరకమలాల ద్వారా శ్రీమధ్వాచార్యులకు లభించిన పవిత్ర శ్రీరామదేవర విగ్రహాలకు స్వామివారు స్వయంగా నిత్య పూజలను నిర్వహిస్తారు. ప్రతి ఉపచారాన్ని శాస్త్రోక్త విధి విధానంలో వేద మంత్రాల నాదాల మధ్య అపారమైన భగవద్భక్తితో సమర్పించడం వారి దివ్య దినచర్యలో అత్యంత పవిత్రమైన భాగం. ఆ పూజను దర్శించే ప్రతి భక్తునికి అది కేవలం ఒక ఆరాధన మాత్రమే కాదు, భగవంతుని సాక్షాత్కారాన్ని అనుభవించే దివ్యానుభూతిగా నిలుస్తుంది. స్వామివారి భక్తి, శాస్త్ర నిష్ఠత, గురు పరంపర పట్ల అచంచలమైన విశ్వాసం ప్రతి క్షణం ప్రతిఫలిస్తాయి. ఈ విధంగా నిత్యం శ్రీరామదేవర దివ్య సేవను నిర్వహిస్తూ సనాతన ధర్మ వైభవాన్ని లోకానికి చాటుతూ భక్తులకు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిస్తున్నారు. స్వాముల వారి ప్రేరణతో ప్రారంభమైన కోటాను కోట్ల శ్రీరామనామ సంకీర్తన యజ్ఞం ఒక మహత్తర ఆధ్యాత్మిక సాధనగా కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ మహాయజ్ఞంలో రామ 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 శ్రీరామనామ జపాన్ని సమర్పిస్తూ కోటాను కోట్ల రామనామాలను సమర్పించే దివ్య కార్యంలో భాగస్వాములవుతున్నారు. నేటికి ఈ మహాసంకల్పం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. భక్తులను భగవన్నామ స్మరణ వైపు నడిపిస్తున్న ఒక అపూర్వ ధార్మిక సేవగా నిలుస్తుంది. ముద్రాధారణ యొక్క విశిష్టత. వారి జలయపతే వారి జనాభనే వారి జభవపిత వారి జనేత్రనే వారి జమిత్ర అపార ప్రభావనే వారి జాండద కారణ దొరయే భారయ్య మధ్వ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆచారాలలో ముద్రాధారణ ఒకటి. శంఖ చక్రాది దివ్య చిహ్నాలను గురువుల చేత ధారణ చేయించుకోవడం అనేది శ్రీమన్నారాయణుని దాసత్వాన్ని స్మరింపచేసే విశిష్టమైన సాంప్రదాయం. తప్త ముద్రాధారణ అనేది శరీరంపై ఒక గుర్తు మాత్రమే కాదు, నేను శ్రీహరికి చెందిన వాడిని అనే ఆత్మ సమర్పణ. ఇది భక్తునిలో వినయం, భగవద్భక్తి, ధర్మనిష్టలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఆచరించే పవిత్ర సంస్కారం.
పరమ పూజ్య శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదంగళ వారి దర్శనం అనంతరం భక్తులకు లభించే అత్యంత పవిత్రమైన ప్రసాదాలలో మంత్రాక్షతలు ఒకటి. ఇవి సాధారణమైనవి కావు. వేద మంత్రాల నాదంతో శ్రీహరి అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ గురువుల ఆశీస్సులతో పవిత్రీకరించబడిన అక్షతలు. స్వాముల వారిచ్చే మంత్రాక్షతలను అత్యంత భక్తి శ్రద్ధలతో విశ్వాసాలతో స్వీకరించి కష్ట సమయాల్లో లేదా కొత్త కార్యం ప్రారంభించేటప్పుడు, విద్య, వివాహం, పుట్టినరోజు, గృహప్రవేశం, యాత్రలు వంటి శుభ సందర్భాల్లో ఈ మంత్రాక్షతలు తలపై ధరించటం, గురువులను స్మరించటం అనాది నుండి వస్తున్న ఆచారం. మంత్రాక్షతల అసలైన మహిమ వాటిలో కాదు, వాటిని ప్రసాదించే సద్గురువుల అనుగ్రహంలో ఉంది. శ్రీ సత్యాత్మతీర్థ స్వాముల వారు జగద్గురువులు, జగత్ రక్షకులు, మోక్ష మార్గాన్ని చూపించే సద్గురువులు. భక్తుల, శిష్యుల, ప్రజల కళ్ళల్లో నీళ్లు రాకుండా మానవ సేవయే మాధవ సేవగా, బాధ్యతగా, సమాజ శ్రేయస్సే పరమావధిగా, సమాజ శ్రేయస్సుకై ఎన్నో విప్లవాత్మక మార్పులు ఎలా తీసుకురావచ్చో స్వాముల వారు నడిపిస్తున్న మహోన్నత సేవా కార్యక్రమ యజ్ఞాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1998వ సంవత్సరంలో విశ్వ మధ్వ మహాపరిషత్ అనే మహాసంస్థ ద్వారా కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉచిత వైద్య శిబిరాలు, ఆరోగ్య ప్రమోద, రక్తదాన శిబిరాలు, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతికి నిరంతరం కార్యక్రమాలు చేపడుతున్నారు. ధర్మ ప్రచారం, విద్యా గ్రంథ ప్రచురణ, ఆధ్యాత్మిక శిబిరాలు, సామాజిక సేవ చేస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు స్వామీజీ ఆపద్బాంధవులుగా లక్షలాది మందికి ఆహారం, మందుల పంపిణీయే కాకుండా ఇండ్లు కోల్పోయిన పేదల కోసం వందలాది పక్కా గృహాలను నిర్మించి ఇచ్చారు. జల సంరక్షణ, వర్షపు నీటి నిల్వ కోసం భారతదేశపు ప్రసిద్ధ పర్యావరణవేత్త, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్తో స్వామీజీ వారు దేశవ్యాప్తంగా వర్షపు నీటిని ఎలా పొదుపు చేయాలో అవగాహన కల్పించారు. ఎండిపోతున్న చెరువులను, భూగర్భ జలాలను పునరుద్ధరించడానికి మఠం ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. జయతీర్థ విద్యాపీఠం ద్వారా ప్రాచీన సంస్కృతి, వేద విద్యను అంతరించిపోకుండా కాపాడటం దీని ముఖ్య ఉద్దేశం. ఈ గురుకుల విద్యాపీఠంలో చేరిన వందలాది మంది విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తూ ఆధునిక విద్యతో పాటు వేదాలు, శాస్త్రాలలో నాణ్యమైన శిక్షణ ఇప్పిస్తున్నారు. సత్య ప్రమోద విద్యార్థి నిలయాలు విద్యను అందిస్తున్న మహాసంస్థలు. ఇవి విద్యార్థుల పాలిటి కల్పతరువులు. జయసత్య ప్రమోద నిధి విద్యార్థులకు ఆర్థిక సహాయం, విద్యానిధి. పిల్లలు, విద్యార్థులు చదువు ఆపేయకూడదనేది స్వాముల వారి సంకల్పం. ప్రతి సంవత్సరం ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహకాలు, స్కాలర్షిప్లు అందిస్తూ వారి ఉన్నత చదువుకు మద్దతునిస్తూ ఆశీర్వదిస్తున్నారు. స్వాముల వారు వేద పాఠశాలలను ప్రోత్సహిస్తున్నారు. వేద పండితులను సన్మానిస్తున్నారు. విద్యార్థులకు భరోసాను, సహాయాన్ని అందిస్తున్నారు. శాస్త్ర చర్యలను నిర్వహింపజేస్తున్నారు. సంస్కృతి, సాంప్రదాయ పరిరక్షణ కోసం సౌరభదాస సాహిత్య విద్యాలయాలను స్థాపించి హరికథ సారామృతం, రామాయణ, మహాభారత, భగవద్గీత, భాగవత పాఠాలు, యతిగళ చరిత్రలు, మధ్వ చరిత్రలను కోర్సులుగా అందిస్తున్నారు. ఒక విద్యార్థి భవిష్యత్తును మార్చడానికి కొన్నిసార్లు ఒక దాత చేయూత చాలు. ఈ ఆలోచనతో ఉత్తరాది మఠం స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దాతలు ఒక విద్యార్థి విద్యా ఖర్చులకు సహాయం చేసే అవకాశం పొందుతారు. ఈ సహాయం ద్వారా విద్య ద్వారా ఒక కుటుంబానికి, ఒక సమాజానికి భవిష్యత్తును నిర్మించడంలో భాగస్వామ్యం కావడం, విద్యార్థి చదువు నిరాటంకంగా కొనసాగించేందుకు సమాజం కలిసి చేయూత ఇవ్వాలనే లక్ష్యంతో కార్యక్రమం కొనసాగుతుంది. ఎంతో మందికి స్వయం ఉపాధి, స్వాలంబన దిశగా ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా సమాజ అభివృద్ధి అనేది
వ్యక్తిగత అభివృద్ధితో ప్రారంభమవుతుందనే భావనతో ఈ సేవ కొనసాగుతోంది. కెరియర్ వర్క్షాప్స్. నేటి పోటీ ప్రపంచంలో కేవలం విద్య సరిపోదు, సరైన కెరియర్ మార్గదర్శకత్వం కూడా అవసరం. యువత తమ భవిష్యత్తును మరింత ఆత్మవిశ్వాసంతో నిర్మించుకోవడానికి ఈ కెరియర్ వర్క్షాప్స్ ఒక వేదికగా నిలుస్తున్నాయి. ప్రొఫెషనల్ వర్క్షాప్స్. విద్య పూర్తయిన తర్వాత కూడా నేర్చుకోవడం ఆగకూడదు. నిరంతర అభ్యాసమే విజయానికి మూలమనే సందేశాన్ని ఈ ప్రొఫెషనల్ వర్క్షాప్స్ అందిస్తున్నాయి. మధ్వ యూత్ వర్క్షాప్స్. యువతే సమాజ భవిష్యత్తు. అందుకే ఉత్తరాది మఠం ప్రత్యేకంగా మధ్వ యూత్ వర్క్షాప్లు నిర్వహిస్తుంది. ఆధునిక విద్యతో పాటు సాంప్రదాయ విలువలను కూడా యువతకు పరిచయం చేస్తూ సమాజానికి సేవ చేసే బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమాలు తోడ్పడుతున్నాయి. యువతకు ఉద్యోగ మార్గదర్శకత్వం కోసం ఉద్యోగ ప్రమోద. యువతకు ఉద్యోగ దిశగా మార్గదర్శకత్వం అందించే కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలి, సరైన కెరియర్ను ఎలా ఎంచుకోవాలి వంటి అంశాలపై మార్గదర్శకత్వం పొందుతున్నారు. యువ వ్యక్తిత్వ వికాస శిబిరాలు. నాయకత్వ లక్షణాలు, సమయ నిర్వహణ, క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయి. ధర్మ జ్ఞాన వాహిని. యువతకు సనాతన ధర్మం, భగవద్గీత, మధ్వ సిద్ధాంతం బోధించడం. దేశవ్యాప్తంగా శాస్త్ర తరగతులు నిర్వహిస్తున్నారు. యువ ధర్మ శిబిరాలు. భగవద్గీత అధ్యయనం, విష్ణు సహస్రనామం, సంస్కృత శ్లోకాల అధ్యయనం, ప్రశ్నోత్తర కార్యక్రమాలు. ఎన్నో ధార్మిక కార్యక్రమాల్లో, సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా గురుసేవ చేస్తున్న ఎంతోమంది యువకులతో ప్రారంభించిన యువాత్మ. ఇది నిస్వార్థ గురుసేవకు నిదర్శనం. ఈ సేవ ఆ సేవ అని కాదు, సనాతన సాంప్రదాయ సంస్కృతిని పాటిస్తూ యువాత్మలో వారు సేవ చేసే తీరు మాటల్లో వర్ణించలేనిది. అన్నదానం, గోసేవ, ధార్మిక సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవకులుగా పాల్గొనే అవకాశం. వ్యక్తిత్వ వికాస తరగతులు, ధర్మ అవగాహన కార్యక్రమాలు, శ్లోకాభ్యాసం, గీతా అధ్యయనం, నాయకత్వ విలువలపై చర్చలు వంటి కార్యక్రమాల లక్ష్యం సమాజానికి బాధ్యత గల యువతను తయారు చేయడం. అన్నదానం అత్యున్నత దానం. ఉత్తరాది మఠం ద్వారా జరిగే ధార్మిక కార్యక్రమాల్లో భక్తులకు ప్రసాదం, అన్నదాన సేవలను నిర్వహిస్తున్నారు. భారతీయ సంప్రదాయంలో గోవులకు ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాది మఠం గోసేవలను ప్రోత్సహిస్తూ ధార్మిక సాంప్రదాయ పరిరక్షణకు కృషి చేస్తుంది. అలాగే సంస్కృత గ్రంథాల ప్రచురణ, శాస్త్ర పరిశోధనలకు కూడా ప్రోత్సాహం అందిస్తుంది. ప్రతి సంవత్సరం నిర్వహించే వేసవికాల శిబిరాలు పండితుల ద్వారా బోధిస్తారు. ఇవి ఆధ్యాత్మిక విద్యాలయాలుగా నిలుస్తున్నాయి. భక్తి, సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి వంటి ఉన్నత ఆదర్శాలను బాలబాలికలలో నాటే ఈ శిబిరాలు సమాజ నిర్మాణానికి విశిష్టమైన సేవగా కొనసాగుతున్నాయి. శ్రీ ఉత్తరాది మఠ పరంపరలో దేశవ్యాప్తంగా ఉన్న మఠాలు, శాఖా మఠాల్లో నిరంతరం శ్రీమద్ భాగవత సప్తాహాలు, మహాభారత సప్తాహాలు, ధార్మిక ప్రవచనాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. పండితులు, ఆచార్యుల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తూ సనాతన ధర్మ ప్రచారంలో విశిష్ట పాత్రను పోషిస్తున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో లాక్డౌన్లో ఉన్నప్పుడు మఠం ద్వారా భారీ సహాయ కార్యక్రమాలు జరిగాయి. కార్మికులకు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు, ఆహారం, ఆసుపత్రులకు అవసరమయ్యే వైద్య పరికరాలను సమకూర్చడంలో కీలక పాత్ర పోషించారు. కాలంతో పాటు ఉత్తరాది మఠం కూడా సాంకేతికను సద్వినియోగం చేసుకుంటూ భక్తులకు డిజిటల్ సేవలను అందిస్తోంది. యూఎం స్తోత్ర యాప్. దీని ద్వారా భక్తులు ఎప్పుడైనా స్తోత్రాలను చదవవచ్చు, పారాయణం చేయవచ్చు. యూఎం సంధ్యావందనం యాప్ సంధ్యావందన విధానాన్ని సులభంగా నేర్చుకునేందుకు రూపొందించబడింది. సత్యాత్మవాణి. దీని ద్వారా శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదంగళ వారి ప్రవచనాలు, ధార్మిక సందేశాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. సత్యాత్మ వాహిని మఠం కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సమాచారాన్ని ఒకే చోట అందించే డిజిటల్ వేదికగా పనిచేస్తుంది. వధూవర సంయోజనే మాధ్వ సమాజానికి వివాహ పరిచయ వేదికగా సేవలందిస్తోంది. ఈ డిజిటల్ సేవల ద్వారా ఉత్తరాది మఠం సాంప్రదాయాన్ని ఆధునిక సాంకేతికతతో కలిపి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చేరువవుతోంది. సనాతన ధర్మ పరిరక్షణ, శ్రీ మధ్వ సిద్ధాంత ప్రచారం, వేద విద్యాభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, యువతకు మార్గదర్శనం, సమాజ సేవ, భగవన్నామ ప్రచారం ఇలా అనేక రంగాల్లో నిరంతరం అలుపెరగక నిస్వార్థ మార్గదర్శకత్వం, నాయకత్వం వహిస్తూ శ్రీ శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదంగళ వారి వంటి మహానుభావులు ఈ కలియుగంలో మనకు గురువులుగా లభించడం మన కోటాను కోట్ల పూర్వజన్మల సుకృతం. స్వామివారి దివ్య జీవన విశేషాలను ఇంతవరకు తెలియజేసిన విషయాలు నిజానికి సముద్రంలో నీటిబొట్టంత మాత్రమే. వారి అనుగ్రహం, వారి తపస్సు, శాస్త్ర పాండిత్యం, భక్తులపై వారి అపారమైన దయ, ప్రేమ, కరుణ, సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేసే సేవా కార్యక్రమాలు ఇవన్నీ మాటల్లో పూర్తిగా వర్ణించడం సాధ్యమా? మహానుభావుల సద్గురువుల మహిమను ఎంత వర్ణించినా ఇంకా చెప్పాల్సింది ఎంతో మిగిలే ఉంటుంది. వారి దివ్య చరిత్రలో ప్రతి ఘట్టం ఒక ఉపనిషత్తు, ప్రతి మాట ఉపదేశం, ప్రతి ఆశీర్వచనం మన జీవితాలను మార్చగల అమృతహస్తం. జల సంగీతం శ్రీహరినామం కృష్ణకుండ జలధారలలో హరిభక్తుల స్వాముల వారి అనంతమైన మహిమలో చిన్న ప్రయత్నంగా మాత్రమే ఈ విషయాలను మీ ముందుకు తీసుకువచ్చాను. జగద్గురువుల దివ్య సాన్నిధ్యం, ఆశీస్సులు పొందడం మనందరికీ మహాభాగ్యం. అలాంటి కరుణామూర్తులైన గురు సార్వభౌములకు సహస్రకోటు వారి దివ్య ఆశీస్సులు సలోకాలకు చేరాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీ శ్రీ సత్యాత్మతీర్థ స్వామి మహారాజ్కి జై. కృష్ణార్పణమస్తు.